హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాకు జూలై 20వ తారీఖుని గురు పూర్ణిమ వచ్చిందనమాట. ఇక్కడ అమెరికాలో మాకు సాయిబాబా గుడిలో క్యాలెండర్ ప్రకారం శనివారం రోజు మాకు గురు పూర్ణిమ పడిందనమాట. ఆదివారం రోజు మాకైతే పౌర్ణమి తిథి లేదు. అందుకే మేము అందరం కూడా శనివారమే గురు పూర్ణిమ చేసుకున్నాము. నేను ఇక్కడ దత్తాత్రేయుల వారికి సాయిబాబాకి పూజ చేసుకున్నాను. పొద్దున్నే సేమియా పాయసం ప్రసాదంగా పెట్టానన్నమాట. పూజ అయిపోయాక నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అలసందల వడలు వేస్తున్నానండి. ఈ అలసందల్ని నేను నైట్ పూటే నానబెట్టేశాను. కొన్ని ప్రాంతాల్లో వీటిని బొబ్బర్లని కూడా అంటారు. సో నేను కొన్ని అలసందల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కొన్ని అయితే ఉంచేస్తానండి. ఎందుకంటే అవి మనం వడలు వేసినప్పుడు అక్కడక్కడ మనకి క్రిస్పీగా తగులుతూ బాగుంటాయి అన్నమాట. అన్నీ కూడా పేస్ట్గా అయిపోయే కన్నా అక్కడక్కడ కొన్ని అలసందలు తగిలితే బాగుంటాయి. ఇదిగో ఈ కొద్దిగా నేనైతే వదిలేస్తున్నాను. దీనిలో ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. అలసందల్లో గార్లికి మనం అల్లం వేయకుండా వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో మనం మిక్సీ చేసుకున్నాక నేను ఆ రుబ్బంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దానిలోకి మనం కొద్దిగా మిగుల్చుకున్నాం కదా అలసందలు, అవి కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ అలసందల వడల్లోకి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. అందుకని నేను మాకు పుదీనా ఉంది, పాట్లో వేసాను అనమాట పుదీనా. ఆ పుదీనా అయితే కొంచెం తెంపుకొస్తున్నాను. పుదీనా మరీ ఎక్కువగా వేయకూడదండి. కొద్దిగా పుదీనా వేసుకుని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. అలసందల వాళ్ళకి బియ్యం పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. తగినంత బియ్యం పిండి వేసుకుని సన్నగా చాప్ చేసుకునే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం పొయ్యి మీద నూనె పెట్టుకుని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇదంతా కూడా చక్కగా మనకి నానుతుంది. తర్వాత మనం వీటిని వడల్లాగా వేసేసుకోవడమే. ఇప్పుడు నూనె బాగా కాగిందండి. నేను చేతిలో కొద్దిగా పిండి తీసుకుని మనం గారెలు ఎలా వేస్తామో అలాగే వేస్తున్నాను. ఇవి చిట్టి చిట్టుగా వేసుకుంటున్నాను నేను. పెద్దగా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చిట్టి చిట్టుగా వేస్తున్నాను. పిల్లలు కూడా చేతితో పట్టుకుని ఈజీగా తినే వీలుగా ఉంటుందని. మనకి ఇవి ఒక పక్క కాలాక ఇంకో పక్క కూడా తిప్పుకుని రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవచ్చు. ఈ రంగులోకి వచ్చాక మనం ఇంకా వీటిని మూకుట్లో నుంచి తీసేసుకోవచ్చు.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనము నల్ల కారం ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ కారం కానీ, నువ్వుల కారం కానీ, ధనియాల కారం కానీ వాటితో కూడా వీటిని తినొచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చట్నీసే అవసరం లేదు, వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? నేను ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను చూడండి. లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా అలా అప్పుడప్పుడు డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా అలసందల వడలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంకా ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి నేను ఇక్కడ పొటాటో ఫ్రై చేస్తున్నాను, ఇంకా దోసకాయ టొమాటో పప్పు చేస్తున్నాను. సో లంచ్ ప్రిపేర్ చేసేసాక మాకు దగ్గరలో సాయిబాబా గుడి ఉంది. ఇవాళ ఎలాగో గురు పూర్ణిమ కదా, అక్కడ వారం రోజుల నుంచి కూడా గురు పూర్ణిమ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ గురు పూర్ణిమ కాబట్టి ఇంకా గ్రాండ్గా అయితే జరుగుతాయి. అక్కడ సాయిబాబా పల్లకీ సేవ ఉంది, ఇంకా పాదుక పూజ, తర్వాత ధూపహారతి ఉందన్నమాట. దానికైతే మేము అటెండ్ అవుతున్నాము. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ధూపహారతి అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ వంట అంతా చేసేసుకుని మేమైతే గుడికి బయలుదేరాము. పప్పులోకి చింతపండు బదులు నేను నిమ్మకాయ వేస్తాను. మాకు ఇక్కడ నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి, ఒక అరచెక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. దోసకాయ అంత పుల్లగా ఏమీ లేదు, అందుకే నేనైతే దాంట్లో ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండాను. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది, దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపు అయితే వేసేస్తాను. యమ్మీగా అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాను. దోసకాయ టొమాటో పప్పు, ఇంకా ఆలుగడ్డ ఫ్రై. ఇప్పుడు మనమైతే వెళ్ళిపోయి బాబా గారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. మా ఇంటి నుంచి 45 మినిట్స్ అండి డ్రైవ్, సాయిబాబా గుడి. మాకు ఇక్కడ దగ్గరలో సాయిబాబా గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందన్నమాట. సో సాయిబాబా గుడికి అయితే వచ్చేసామన్నమాట. గుడి అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉంది. అందరం కూడా ధూపహారతి అప్పుడు హారతి పాటలు పాడారు అందరూ కూడా, బాబా హారతి పాటలు. ఇంకా భజన కూడా చేశాము. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది, ఇండియాలో ఉన్నట్టే అనిపించింది అనమాట కాసేపు. ఇదేనండి గుడి. మనకి బాబా గుడికి గోపురాలు ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా గోపురం. గుడి చుట్టూ కూడా చక్కగా పచ్చని చెట్లు ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ రథం రెడీ చేస్తున్నారు, ఎందుకంటే బాబా గారికి రథోత్సవం కూడా ఉందన్నమాట ఇవాళ పల్లకీ సేవ తర్వాత, అందుకే రథం అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇదేనండి ఎంట్రన్స్. సాయిబాబాని ఎంత బాగా డెకరేట్ చేశారో మీరు కూడా చూడండి.
गुरु साई माँ अजबरी कदी उसो न सुन पाई क्या मजन भातुराई उसो न प्रिय सोय रे प्रिय सगे न जाए सद्गुरु साईनाथ महाराज की जय। బాబా గారి దర్శనం అయిపోయాక మాకైతే ప్రసాదాలు ఇలా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టించారనమాట. అందరూ వండుకొచ్చిన ప్రసాదాలు ఇవి. వెజిటేబుల్ బిర్యానీ, ఆలు కుర్మా, పెరుగన్నం, ఒక జిలేబీ, ఇంకా రవ్వ కేసరి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.